హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో నేను కుచ్చులుగా రాలిపోతున్న మీ జుట్టుని తిరిగి ఒత్తుగా పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది 10 days లోనే మీ హెయిర్ ని రీగ్రోత్ అయ్యేలా చేయడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, కాలుష్యం కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందండి. వీటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటండి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కలబంద చాలా చక్కగా పనిచేస్తుందండి. కలబందలో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు జుట్టుకి కావలసినంత పోషణ అందిస్తుందండి. మరి కలబందను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టును పొడవుగా, ఒత్తుగా, షైనీగా పెంచుకోవడానికి కలబంద చాలా చక్కని పరిష్కారం అండి. మరి ఎన్నో మంచి ఔషధ గుణాలున్న కలబందతో మన జుట్టుకి ఏ విధంగా వాడాలి, మన జుట్టుని ఏ విధంగా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకులను తీసుకోవాలండి. అలోవెరా ఆకులు మన జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. ముఖ్యంగా మన జుట్టు అనేది బాగా పెరగాలన్నా, జుట్టు దృఢంగా ఉండాలన్నా కానీ కలబంద చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ లో ఎక్కువగా కలబందనే వాడుతున్నారండి. మరి ₹1 కూడా ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టూ ఉండే కలబందతోనే ఈరోజు రాలిన జుట్టుని తిరిగి వేగంగా పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఒక 3 కలబందాకులు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిసేపు వాటర్లో పక్కన పెట్టి ఉంచాలండి. అలా ఉంచడం వల్ల కలబందాకులో నుంచి ఎల్లో కలర్లో జెల్ వస్తుందండి. అలా జెల్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మన హెయిర్కి వాడాలండి. మీ ముఖం పైన మచ్చలో మొటిములు ఉన్నట్టయితే కలబంద జెల్ని తీసుకుని ఒక చిన్న ముక్క కింద కట్ చేసుకుని అది మన ముఖం పైన రబ్ చేసినట్టయితే ముఖం పైన ఉండే మొటిములు, మచ్చలు తొలగించడానికి కలబంద చాలా న్యాచురల్గా ఉపయోగపడుతుందండి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్, యాంటీ ఇంప్లమెంటరీ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయండి. ఇలాగా మన జుట్టుకి సరిపడినంత కలబందని తీసుకోవాలండి. మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారండి, నాకైతే ఎక్కువగా కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, హెయిర్ అనేది పెరగట్లేదని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారండి. హెయిర్ ఎవరికైతే కుచ్చులుగా ఊడిపోతుందో అలాంటి వారందరికీ కూడా ఈ రెమెడీ అయితే బెస్ట్ సొల్యూషన్ అండి. ఎంత కుచ్చులుగా రాలిపోయిన జుట్టునైనా కానీ 10 days లోనే హెయిర్ రీగ్రోత్ చేయడంలో ఈ రెమెడీ అయితే చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి. మిక్సీ జార్ తీసుకుని ఈ జెల్ అంతా కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ న్యాచురల్ ప్యూర్ అలోవెరా జెల్ అయితే రెడీ అయిందండి. ఈ కలబంద జెల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మస్టర్డ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఆలివ్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ ఆయిల్ కలబంద జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. చాలా సింపుల్ అండి. మన దగ్గర జస్ట్ కలబంద ఉంటే చాలండి. కుచ్చులుగా రాలిపోయిన జుట్టుని తిరిగి వేగంగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవడానికి కలబంద చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మరి జుట్టు పెంచుకోవడానికి చాలామంది రకరకాల హెయిర్ గ్రోత్ సిరమ్స్ వాడతారు, అలాగే షాంపూస్ మార్చుతూ ఉంటారండి. మీరు ఎలాంటి సిరమ్స్, షాంపూస్ మార్చకుండా జస్ట్ కలబందతో ఈ రెమెడీని మీరు ఫాలో చూడండి, తిరిగి రీగ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఇది చక్కగా మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అంతేనండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ లేదా చిన్న బాటిల్ లాంటి దాంట్లో పోసుకుని మన తలపైన కొబ్బరి నూనె ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అదే విధంగా ఈ సిరమ్ని మన జుట్టుకు అప్లై చేసుకోవాలండి. తలస్నానం చేసే 1 గంట ముందు ఇది మన హెయిర్ రూట్స్ మొదల నుంచి జుట్టు చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకుని 1 గంట పాటు అలా మన తలపైన ఉంచుకోవాలి. గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతోనే తలస్నానం చేయాలండి. అంతేనండి. ఇలా మీరు వారంలో 2 సార్లు వాడండి చాలు. ఎంత ఎక్కువగా జుట్టు రాలిపోయినా కానీ, ఎంత జుట్టు రాలిపోయిందో అంత జుట్టుని వెనక్కి తీసుకురాగలిగే శక్తి గల రెమెడీ అండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.